లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. తనే ఓన్గా చెప్పాడు, త్యాగం చేశాను అమ్మవారిగా మారిపోయాను అలాగా అని చెప్పనంటే నా దగ్గర అడగడానికి క్వశ్చన్ ఏమి ఉంటుంది, ఉండదు కదా. సో అదే వేలో ఇంకా నాకు కూడా అయిపోయింది అనమాట. క్వశ్చన్ మార్క్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ తిప్పేటప్పుడు కావచ్చు, లేకపోతే మీరు తిరిగేటప్పుడు ఫైనాన్షియల్గా ఎట్లా లీడ్ చేసేవాడు అతను? ఫైనాన్షియల్గా అంటే మన హైదరాబాద్ ఏపీ వైపు ఏం లేదులే, కానీ నార్త్ సైడ్ మాత్రం అతనికి చాలామంది డివోటీస్ ఉన్నారు. బాగా ఎలా అంటే మండుతున్న ఎండలో అయినా సరే రోడ్డు మీద పడి సాష్టాంగ నమస్కారాలు పెట్టేస్తారనమాట. అంత మాయగా ఆరు కనిపిస్తే మామూలు మాయగాడు కాదు. చాలా. ఇప్పుడు తన పేరు చెప్పి అదే లేడీ యాగోరి అమ్మ దగ్గర నుంచి వచ్చాము అంటే కాశీలో ఫ్రీ దర్శనం పంపించేస్తారు, తొందరగా దర్శనం చేయించి. అలాగా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు కదా పోలీసులు, వాళ్ళు కూడా తన పేరు చెప్పి దర్శనాలు చేసుకుని వచ్చారంట. చాలా గొప్ప చెప్పుకున్నారు, నీకు ఇంత మంచి పేరు ఉంది కానీ నువ్వు ఇలా చెడగొట్టుకున్నావు, 5 లక్షల సబ్స్క్రైబర్లు, చెత్త పనులని చేసి ఎందుకు ఇంత ఇది చేసుకున్నావు అని చెప్పాను. అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావురా, ఎందుకు పెళ్లి చేసుకున్నారు నువ్వు అని చెప్పి బాగా అడిగారు. కానీ నో ఆన్సర్ తన దగ్గర, సైలెంట్గా ఉండిపోయాడు. కానీ మీకు అక్కడ పెళ్లి జరిగింది కదా ఒక ఊర్లో, ఎక్కడ అది ఏ ఊర్లో చేశారు మీరు పెళ్లి? ఖండువా. ఎందుకు అంత దూరం ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడ వాళ్ళ గురువు గారు అక్కడ ఉన్నారు అని చెప్పి. ఇంకో గురువు ఉన్నాడా? అక్కడ ఒక గురువు ఉన్నారు, అంటే ఆశ్రమం మొత్తం ఆయన నడుపుతున్నాడు. 24 hours అక్కడ ఫుడ్ దొరుకుతుంది, చాయ్ వాటర్ అన్నీ. మిడ్-నైట్ 2కి వెళ్ళినా కానీ మీకు ఫుడ్ పెడతారు అక్కడ. అలా మెయింటైన్ చేస్తున్నారు. నాన్న అని చెప్పని పిలుస్తారనమాట. సో గురువు గారు అని నాకు చెప్పాడు అంతవరకే. నాకు తనతో వెళ్ళాను కాబట్టి తన పాస్ట్ ఏం తెలీదు, తనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అంతవరకే నాకు కూడా తెలుసు. ఫ్యూచర్ గురించి తెలియదు, తన పాస్ట్ ఏంటనేది నాకు తెలియదు కదా. ఆ చూసింది మనం కూడా నమ్ముతాం. సడన్గా ఎందుకు నీలో చేంజ్ ఎందుకు వచ్చింది? సడన్గా చేంజ్ అంటే ఓకే, నువ్వు ఆ ట్రాన్స్లో ఉన్నావు అని అనుకోవచ్చు, బట్ నువ్వు ఆ ట్రాన్స్లో నుంచి బయటకు రావడానికి అతని బిహేవియర్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా నీకు? ట్రాన్స్ అంటే అండి, మా అమ్మ నాన్న ఇబ్బంది పెడుతున్నారా ఇంట్లో అంటే అది లేదు. హ్యాపీ ఫ్యామిలీ. అన్నయ్య వాళ్ళతో ఇబ్బందా, బయట వాళ్ళతో ఇబ్బందా, అసలు ఏం లేదు. నేను ఏం అడిగినా తెచ్చిస్తారు, ఎక్కడికైనా సరే పంపిస్తారు. ఇలాగే ఏమీ లేదన్నమాట. నాకు సాడ్గా ఫీల్ అవ్వడానికి ఇంట్లో ఏమీ లేదు. కానీ ఎందుకు అలా చేంజ్ అయిపోయానంటే ఒకటి గమనించుకున్నాను. తను తింటున్నప్పుడు ఫుడ్ తినిపించమని ఒకరోజు అడిగాడు అనమాట, తినిపించాను. తను తిన్నది కాకుండా నన్ను తినమని చెప్పని బలవంతం పెట్టాడు. అలాగే ఇంకా ఒక దైవ రూపంలో అనుకుని తినిపించా. తను ఒక ముద్ద నాకు ఒక ముద్ద అనగానే ఇంకా నెక్స్ట్ 2 days కంటిన్యూగా తినిపించాను. ఆ 3rd day నుంచి చేంజ్ అనేది వచ్చేసింది అనమాట. అమ్మ వాళ్ళతో చిరాగ్గా మాట్లాడడం, అమ్మ పిలిచినా కానీ అంటే ఒక చిన్న పని చెప్పినా కానీ నేను చేయను నువ్వు చేసుకో అని చెప్పని తన దగ్గరే కూర్చోవడం. అన్నయ్య పిలిచినా కూడా తన దగ్గర నుంచి అసలు నేను కదలట్లే. ఆ 2 days ఎప్పుడైతే తినిపించాను, అనవసరంగా తినిపించానేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఎప్పుడైతే తినిపించాను అప్పటి నుంచి ఇంకా అంటే బెల్లం చుట్టూ ఏగ తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నా, తనతోనే ఉంటున్నా, తను విడిచిపెట్టి అసలు ఉండట్లే. సరే నేను వెళ్తాను, నాకు ఇలా పూజలు వచ్చినాయి, ఉజ్జయిని వెళ్ళాలి అని చెప్పని స్టార్ట్ అవుతున్నా కానీ వద్దొద్దు ఉండొచ్చు కదమ్మా అని చెప్పని బతిలాడుతున్నా. నేను తన్ని బతిలాడే స్టేజ్కి వెళ్ళిపోయాను. మా అమ్మ పని ఉంది అంటున్నా కదా, ఎలా ఇవ్వచ్చు కదా. మా అమ్మాయి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వెళ్తాడా అమ్మాయి ఏంది ఇలా మారిపోయింది అని చెప్పి వాళ్ళు ఆలోచనలో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా నేను తను బతిలాడుతా, కాళ్ళు పట్టుకున్నా అంట, ఇలా చేతులు పట్టుకుని లాగుతున్నా అంట, అమ్మ వెళ్ళొద్దు అని చెప్పని ఇంకా అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా ఒప్పించి ఇలా దర్శనాలు చేసుకుని మళ్ళీ పంపించేస్తానని చెప్పి అమ్మ వాళ్ళతో అంటే లేదు మా అమ్మాయి లేనిదే నా వల్ల కాదు, నేను ఉండలేనని చెప్పి మా డాడీ అన్నారనమాట. ఇంకా ఎలాగోలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్లు మాట్లాడడం, నువ్వు వచ్చేసేయని చెప్పడం. ఇంకా ఆ ఇదిలో ఏంటంటే తను చెప్పినట్టు నేను చేసేసాను. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. కానీ ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు? ఇబ్బంది అంటే ఇంకా తను అనుకున్న దాన్ని వచ్చాను కదా, నన్ను కోరుకున్నాడు, నేను ఇంకా ట్రాన్స్లో పడి వెళ్ళిపోయాను. తను చూడ్డానికి అమ్మాయింది కానీ బాయ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి చిన్నప్పుడే వెళ్ళిపోయాను, త్యాగం చేశానని చెప్పి అన్నాడు. కానీ రీసెంట్గా ఒక 1 year బ్యాకే 2024 స్టార్టింగ్లో చేయించుకున్నాడంట సర్జరీ. సర్టిఫికేట్స్ అవి చూశాను నేను. ఎక్కడ చేయించుకున్నాడు? ఉజ్జయిని దగ్గర చేయించుకున్నాడు. ఈ విషయం ఇంకా నాకు కూడా మొన్నే తెలిసింది. అదే పోలీసులు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ అవన్నీ చూపించి సర్టిఫికేట్స్ అవన్నీ చూపించిన తర్వాత. అంటే నీకు బాగా అతనితో బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి?
తనతో ఉన్న అన్ని బ్యాడే ఇంకా నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అప్పుడు నీకు రియలైజ్ అయ్యావా సో వీడు కరెక్ట్ కాదు అనే రియలైజ్ అంటే నువ్వు ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రావడానికి? అప్పుడప్పుడు కొంచెం అంటే తన మీద కోపం రావడం, చిరాకు రావడం అలా స్టార్ట్ అయింది అనమాట. నువ్వు దాదాపు ఒక 3 నెలలు ఉన్నావా? 2 months అనుకుంటా. అంటే అప్పటి నుంచి నీ ఫస్ట్ టైము వెళ్ళినప్పుడు ఓకే ట్రాన్స్లో ఉండి వెళ్ళాను. సెకండ్ టైం వచ్చినప్పుడు కొంచెం ట్రాన్స్ నుంచి బయటకు వస్తున్నాను అన్న టైంలో ఈ మీడియేటర్స్ కొంతమంది ఉన్నారనమాట. ఎవరికి? అతనికి అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఫ్యామిలీతో ఉంటున్నాను వచ్చేసి గుజరాత్ నుంచి అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చి ఒక 1 week ఏమవుతుంది. అవును. ఆ 1 week ఏంటంటే మా అన్నయ్య బాగా నమ్మిన ఫ్రెండ్, అలాగే నాకు కూడా ఫస్ట్ నుంచి తెలిసిన ఫ్రెండ్ అనమాట. అన్నయ్య ఫ్రెండ్ అంటే ఇంక నేను కూడా అక్క అక్క అని తిరుగుతా కదా, అందరికీ తెలుసు. సో తను ఏం చేసిందంటే తనతో మాట్లాడుతూ మాతో ఏమో వాడు చెత్త వేదవా ఇలా తీసుకెళ్ళిపోయాడు అది అని చెప్పి మాటలు చెప్పింది. ఓ పక్కన మాతో మంచిగా ఉంటుంది, ఓ పక్కన వాడితో ఫోన్లో కాంటాక్ట్లో ఉంది. నన్ను ఏం చేసిందంటే ఫోన్ చేసి వాడి చేత మాట్లాడించడం అలా చేసిందనమాట. ఫస్ట్ ఫోన్ చేసేస్తే నేను మాట్లాడని చెప్పాను. రెండోసారి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడతాడంట, మాట్లాడు అంటే ఇంకా స్టార్ట్ చేశాడు మాటలు. వచ్చేసి నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను అది ఇది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాడు యాక్టింగ్. సో మళ్ళీ పడ్డావు ఆ మాటలు. నిజం చెప్పనండి, ఇప్పుడు మీరు లవ్ చేస్తున్న అమ్మాయిని పడేయాలంటే ఎంత కష్టపడతారు, తనకు ఆ పనే అక్కర్లేదు. అరే అసలు ఎలాగో ఏమో కానీ మాటలతో మ్యాజిక్ చేసేస్తాడు. నిజంగా ఇది మాత్రం నిజం. మీరు ఏమన్నా అనుకోండి, ఇది మాత్రం నిజం. మీరు 3 నెలలు పడితే మీకు పడేయడానికి, దానికి 3 రోజులు చాలు. ఎటువంటి కథలు చెప్తుంటాడు? సినిమా స్టోరీలు చెప్తాడా లేకపోతే రియల్? అదొక టైప్ ఆఫ్ వాయిస్ వర్డ్స్, ఇంకంతే. ఆ మాటలకు పడిపోదు. ఇంకా రిమైండ్ లోకి వస్తున్నాడు అప్పుడప్పుడు. అసలు నా కల్లోకి కూడా తెచ్చుకోను ఇంకా. అది వద్దునే వద్దు అనుకుంటున్నా, అసలు వద్దనే వద్దు. 2025 అసలు లేదనే అనుకుంటా నా లైఫ్లో, అంతే. అంటే జరిగిపోయిన సందర్భాల్లో కావచ్చు లేకపోతే ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా నీకు ఆ ఉన్న 3 నెలల్లో బ్రదర్స్ నిన్ను కాపాడిన బ్రదర్స్ ఉన్నారు, నీతో నీ వెల్ విషర్స్ ఉన్నారు మంగళగిరిలో, ఫ్యామిలీ చుట్టుపక్కల ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అయింది. ఎప్పుడు అనిపించలేదా నేను ఎందుకు అసలుకి మళ్ళీ ఒకసారి వచ్చేసావు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇంకా ఆ ట్రాన్స్ అనేది పోదు కదా పూర్తిగా. మీడియేటర్స్ వల్లే. మా అన్నని చంపమని డబ్బులు కూడా తీసుకుని చంపుదామని తన దగ్గర నుంచి ఫోన్ చేసి చంపేస్తాను వాడే కదా నీకు అడ్డం అని చెప్పని మా పెద్దన్న విష్ణు అన్న ఉన్నాడు కదా, విష్ణు అన్నని చంపాలని చూశారు. 3.5 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యా దాన్ని? నాకు అస్సలు తెలీదు. పూజ కోసం 3.5 లక్షలు ఇస్తున్నాను బయటికి, అంటే మన సేఫ్టీ కోసం ఆశ్రమం ప్లేస్ అదంతా చూపిస్తారంట, అది రిజిస్ట్రేషన్కి ఇంత అవుతుంది నేను పంపిస్తానని చెప్పాను. ఎవరు ఆ డబ్బులు అతనే పంపించాడా? అగోరి పంపించాడు, శ్రీనివాస పంపించాడు. అలా పంపించాడు. ఓకే ఆశ్రమం కడుతున్నారు కదా, ఇంకా మాకు కూడా ఒక ప్లేస్ అంటూ ఉండేది ఇలా కార్లో తిరగకు. నేను కూడా చాలాసార్లు అన్నా అనమాట, ఇలా కార్లో ఎన్నిసార్లు తిరిగి ఒక ఆశ్రమం అనేది ఉంచు అని చెప్పంటే సరే ఇస్తున్నా అని చెప్పని 3.5 లక్షలు కొట్టాడు. తర్వాత ఈ పోలీసులు వచ్చిన తర్వాత ఇదంతా వచ్చిన తర్వాత చూసుకుంటే మా అన్నయ్య ఫ్రెండే అతను కూడా, డబ్బులు తీసుకున్న అతను కూడా. డబ్బులు తీసుకుని మా అన్నని చంపడానికి ప్లాన్ వేశారండి. ఇంకా చూడండి, శత్రువులు ఎక్కడో ఉండరండి ఫ్రెండ్ రూపంలో. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store